వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రాథమిక సహకార సంఘం ఆవరణంలో మహాజన సభలో పాల్గొన్న రైతులు చర్చలో పాల్గొన్నారు. సొసైటీకి సంబంధించిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వాటిపై త్వరలోనే కోర్టు నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహాజన సభలో తీర్మానం చేయడం జరిగిందని సిరికొండ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చెల్లెం గంగాధర్ మహాజన సభలో రైతులకు వివరించారు. బుధవారం సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాజన సభలో జరిగిన చర్చల్లో పాల్గొన్న రైతులు మండల వ్యాప్తంగా ఒకే మాదిరి హమాలీ ఛార్జీలు వసూలు చేయాలని, హమాలీ ఛార్జీలను తిరిగి రైతులకు వచ్చే విధంగా చూడాలని, గతంలో కూడా హమాలీ ఛార్జీలు తిరిగి వచ్చాయని, కొనుగోలు కేంద్రాలలో మంచినీటి సౌకర్యం, టెంటు కుర్చీలు అందుబాటులో ఉంచాలని, అప్పుడే సొసైటీకి డైరెక్టర్లకు మంచి పేరు వస్తుందని రైతులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సస్పెండ్ అయిన అధికారులకు సగం జీతం కూడా నిలిపివేయాలని తీర్మానానికి సభ ఆమోదం తెలిపినట్లు, సొసైటీలో సభ్యత్వం నిరంతర ప్రక్రియ అని, డబ్బులు చెల్లించి మెంబర్షిప్ తీసుకొని 10 రోజుల తర్వాత ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని సీఈఓ గిరి సభలో వెల్లడించారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేస్తామని, రైస్ మిల్లులకు ఇప్పటి వరకు ఎలాంటి అలైట్మెంట్ చేసినట్లు సమాచారం లేదని చైర్మన్ తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య, డైరెక్టర్ లింగం, బంగ్ల సంతోష్, రమేష్, బాబన్న, గోవింద్, నాయుడు, చిన్నారెడ్డి, ప్రకాష్, శ్రీమంతుల గంగవ్వ, జాగిరపు శ్రీలత, సీఈఓ గిరి, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఎట్లా ఎక్కడ తక్కువ కుదురుపేట రెస్పాన్స్ కుదురుపేట గురించి రమేష్ అన్న మాట్లాడమని నేను చెప్తా. రమేష్ కుదురుపేట సరే 5,000 సంచులు చెప్పు. కుదురుపేట సరే కుదురుపేట 5,000 సంచులు ఉన్నాయి. కుదురుపేట 5,000 ఒక్క నిమిషం అన్నా నేను చెప్పి మాట్లాడతా. కూడా ఒక రేట్ అని చెప్పడానికి అన్నా నేను చెప్తున్నా. నీ నోరు వచ్చేదాకా నువ్వు మాట్లాడు, లేకపోతే నా నోరు వచ్చేదాకా నేను మాట్లాడతా. చెప్పు ఇప్పుడు అన్నా ఓకే 5,000 సంచి కుదురుపేట అన్నారు. ఓకే మాకు రూపాయి తక్కువ చెప్తున్నా. ఇప్పుడు అదేమన్నావు 5,000 సంచి కోసం మామూలు వస్తున్నాను. సరే 2 రూపాయలు ఎక్కువ. మరి 60,000 సంచి అయినప్పుడు 2 రూపాయలు తక్కువ కదా. అప్పుడు మేము మాట్లాడతాం. అప్పుడు చైర్మన్ గారు మాట్లాడమను. కుదురుపేట గురించి నీకు అవసరం. మహిళల గురించి మహిళల రైతులు మాట్లాడతారు. హుసేనగర్ నుంచి హుసేనగర్ రైతులు మాట్లాడతారు. రామడి గురించి రామడి రైతులు మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు కుదురుపేట మాట్లాడినావు. రమేష్ అని ఉన్నాడు 5,000 సంచులు అయినా అన్నాడు. 5,000 సంచులకు అవసరమైతే 20 రూపాయలు తీసుకొని వాళ్ళు కట్టిస్తారా, కట్టిన తర్వాత ఇచ్చారు. 60,000 సంచి హుసేనగర్ రైతు 2 సంవత్సరాల కింద అడిగిరు రైతులు. అప్పుడు తీర్మానం చేసి పంపించినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూద్దా మొన్న ఎంత ఆ డబ్బులు హమాలీ రిటర్న్ అనేది మన గవర్నమెంట్ నుంచి వస్తలేవు. గత 10 సంవత్సరాల నుంచి అయితే నాకు తెలిసి మేము ఎక్కిన కోరుకుంటున్నా. అట్లాగే మనకు ముఖ్య కాంట్రాక్ట్ ఒక సమస్య ఏంటంటే హమాలీ విషయంలో మనకు బాగా సమస్యలు ఉన్నాయి. కాకపోతే మీరు హమాలీ విషయంలో మాత్రం రైతులకు మేలు చేసే విధంగానే మీరు ఆలోచించాలని నా యొక్క మనవి. ఎందుకంటే నేను కూడా ప్రైవేట్గా చూడినా కాబట్టి అమ్మాయికి ఎంత ఇవ్వచ్చు అనేది నాకు అవగాహన ఉంది. మీరు కమిషన్లకు అంటే వేరేగా అనుకోకండి. ఎక్కువ కమిషన్లకు ఆశపడకుండా రైతులకు లాభపడే విధంగా ఆలోచించాలని నా యొక్క మనవి. అట్లాగే మనకు రిటర్న్ ఒక రైతు అమ్మాయి కట్టిన తర్వాత ఆ డబ్బులు రైతులకు రిటర్న్ రావాలి. అమ్మాలి దాని విషయంలో ఎందుకు జాప్యం అవుతుందో ఒకసారి మీరు కూడా అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపసు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. మరి అట్లాగే ఎందుకంటే ఇప్పుడు మనకు ఎండలు ఇప్పుడే ముదిరినాయి కాబట్టి ఎండలు మనకి ఇప్పుడే చాలా ముదిరిలో ప్రతి సెంటర్లలో చల్లని వాటరు, టెంటు రైతులకు అసౌకర్యం లేకుండా మీరు చూసుకోవాలా. ఎందుకంటే బాధ్యత మీకు ఆల్మోస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు రైస్ మిల్ ఏం చెప్తాడు, ఎప్పుడు కూడా రైతులను ఎప్పుడు కూడా కోద్దామని ఉంటాడు. అది మీద కట్టే పెడతాడు రైస్ మిల్ ఎవరైనా సరే. దాన్ని మనం సామరస్యంగా రైతులకు వ్యవసాయ సహకార సంఘం అంటే రైతులకు లాభపడేదే సంఘం. ఆ కింద ఉన్నది వ్యక్తి ఉంటేనే సంఘం ఉన్నది, సంఘం ఉంటేనే వ్యక్తి ఉన్నది.
సో ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేయనప్పుడు సంఘం లేదు, సంఘం లేనప్పుడు వ్యక్తి లేదు, అంతే కదా మీ అర్థం. నేను ఆల్రెడీ ఒకసారి సెంటర్ ఇన్ఛార్జ్ చేసిన, దాని బాధలేంది, రాత్రి కూడా ఫోన్ వస్తుంది, 12 గంటలకు ఫోన్ వస్తుంది, అమ్మలోడితో ఫోన్ అన్నీ చూసినాం. అది సమస్య కాదు. మీరేంటంటే ఇప్పుడు రూపాయి తీసుకుంటారా, 2 రూపాయలు తీసుకుంటారా, ఎంత ఒక్కో సెంటర్ ఇన్ఛార్జ్ కొంతమంది డైరెక్టర్ ఏమన్నారు, ఒక ఊర్లో తక్కువ అవుతుంది ఎక్కువ తీసుకుంటాం, ఆ సమస్య ఇక్కడ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క లారీ ఒక్కరోజు ఆగిందా 2 గంటల జరగతుంది. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీ అందరికీ రైతులకు. ఒక్క లారీ ఒక్కరోజు ఎండలో పెట్టిందా, కుప్ప మీద ఉంచుడు వేరే, సంచులు ఉంచుడు వేరే, మంచిగా అర్థం చేసుకోండి. కుప్ప మీద ఉంచిండా తరుగు రాదు, అట్లా ఉంచిండా 2 క్వింటాల తరుగు కంపల్సరీ వస్తుంది. ఆ 2 క్వింటాలు అంటే 4,000 5,000 రూపాయలు బోనస్ తోటి పడితే 6,000 రూపాయలు లాస్ అవుతుంది. సో ఒకటేంటంటే లారాగిందా ఇమ్మీడియట్లీ డైరెక్టర్ సెంటర్ ఇన్ఛార్జ్ రెస్పాన్స్ తీసుకొని ఆన్ ది స్పాట్ లా రైస్ మిల్ వాళ్ళతో మాట్లాడతారా, లేకపోతే దాన్ని ఇంకా వేరే రైస్ మిల్ పంపిస్తారా, అది మీ ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన చర్యలు అవి, నేను మాట్లాడేది అది. మీరు బయట కొట్టూరు అంటారు, బయట ఎందుకు కొంటామే? మీరు మీరు ఈ కోఆపరేటివ్ సొసైటీలో మీ డిఏపి తీసుకొచ్చినాం కదా, మాకు ఎందుకు, మేము బయటకు ఎందుకు పోతామే? యూరియా మొత్తం లైన్లో నిలబడి మేము తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు అంతా రైతులని చెప్తారు, ప్రతి రైతులే. ఇంకొక బాగా కూడా చెప్తున్నా, నేను లోనే తీసుకోలేను, మా వాళ్ళది లోన్ తీసుకున్నా కానీ 80,000 అయింది. ఆ 80,000 ఓళ్ళు తీసుకున్నది తెలియదు, గవర్నమెంట్ నుంచి కూడా మాకు వచ్చింది. ఆ 80,000 ఎవరు పోయినాయి? నా ద్వారా నేను ఒక్కనే కాదు, ఈ సొసైటీలో సిరికొండ సొసైటీలో 3,20,00,000 ఏమో జరిగింది. దానికి రెస్పాన్స్ నేను వచ్చిన చైర్మన్ కూడా అడిగిన, ఏమైంది ఇది, నా బాధ ఏంది, మా వాళ్ళది ఏంది బాధ అని అడిగితే దానికి రెస్పాన్స్ ఏమంటాడు, మీ ఆధార్ కార్డు ఇచ్చారు, మీ సంతకం పెట్టారు. ఆడిపోతే బ్యాంకులోకి పోతే ఆ సంతకం లేదు, మా ఖాతా బుక్ లేదు, ఫోటో లేదు, నా పేరు మీద 85,000 ఉన్నాయి. అది ఎవరు తిన్నారు? దాన్ని నాకు రెస్పాన్స్ ఇవ్వరు కానీ ఇచ్చిరా, మాకు వచ్చింది, మా పీరియడ్ వచ్చింది. ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు? మరి ఆ అవ్వన కానీ మాకు తర్వాత మాకు మీ ఖాతా కొట్టేసిర్రు, మా ఖాతా మాపైంది. ప్రైవేట్ బ్యాంకు ఖాతా మార్చుకోవడానికి తీర్మానం చేసిర్రు. ఇంకోటి సస్పెండ్ ఉద్యోగులకు ఇచ్చాల్సిన పాలసీ ప్రకారం సాధి ఇవ్వాలని లెటర్ వచ్చింది. రైతులందరూ కూడా ఇవ్వద్దని తీర్మానించారు. రైతులు సకాలంలో రెన్యువల్స్ చేసుకోవాలని ఒక తీర్మానం చేశారు. కొత్త బయల ఆమోదం కూర్చో ఒక తీర్మానం. సొసైటీ కొనుగోలు కేంద్రాలు పూర్తిగా అలాగే ఉంచి ఐకేపీ ఐఎస్ఎంఎస్లకు వేరే సంస్థలకు కూడా ఇవ్వకుండా తీర్మానం చేశారు. రుణమాఫీ ఇవ్వని రైతులకు తొందరగా రుణమాఫీ అయ్యే విధంగా చూడాలని తీర్మానించారు. రికవరీ చేసిన అమౌంట్ని వెంటనే ఖాతాలలో జమ చేయాలని తీర్మానించారు. రైతులకు పూర్తి సౌకర్యాలు సెంటర్లలో కల్పించాలని తీర్మానించారు. అమలు ఎక్కువ ఉన్న సెంటర్లలో అమలు తగ్గించాలని తీర్మానించినారు. మెంబర్షిప్ నిరంతర ప్రక్రియ కావున దాన్ని ఎప్పుడైనా రైతులు కట్టుకోవచ్చు. అలాగే లోన్లు ఏమున్నా కానీ 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకొని రెన్యువల్ చేసుకోవాలి రైతులు. కోర్టుది కూడా వెంటనే తీర్పు వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలనేసి రైతులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.